మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నిజంగానే ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవేట్ స్పేస్ అనేది ఉండాలా? ప్రైవసీ ఉండద్దా అనంటే ఉండాలి. ఆ ప్రైవసీ ఎప్పుడూ కూడా నీ బంధాన్ని నా బంధాన్ని తక్కువ చేయకూడదు. ఒక్కసారి తాళి కట్టే ముందు ఆలోచించండి. మీరు కడుతున్నది తాడు కాదు, నమ్మకాన్ని కడుతున్నారు. ఎంత ఆధునికత పెరిగినా కూడా ఇప్పటికీ భార్యాభర్త విడాకులు తీసుకుంటే భర్త చాలా ఈజీగా ఇంకొక పెళ్లి చేసుకుంటారు. భార్య ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే భార్య తల్లిదండ్రులు కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఆగిపోతుంటారు. నా తల్లిదండ్రులు అట్టాగో పెళ్లి చేయరు, వీళ్ళని నమ్ముకుంటే నాకేం కుదరదు అనుకుని వెంటనే డెసిషన్ తీసుకుని చేసుకునే ఆడపిల్లల్ని ఎవరేం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళెందుకు ఉండిపోతున్నారంటే ఇంకా నా తల్లిదండ్రులు, నా కుటుంబము, నా వాళ్ళు వీళ్ళు ఉన్నారు అని ఆ బోర్డర్ దాటి రాలేనటువంటి ఆడపిల్లలే ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఎందుకు మేము పెళ్లి అనే వ్యవస్థ మీద చాలా చులకన భావం వచ్చేసింది. పిల్లలకి వేరే బెడ్రూమ్ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడానికి మావాడి బెడ్రూమ్, మా పిల్లల బెడ్రూమ్ అని చెప్పేసి గొప్పగా డిజైన్ చేయించి ఆ ఇంటీరియర్ డిజైన్కి లక్షలు పెట్టి ఇలాంటి వాటితోటి వాడికి ఒంటరితనము, ఆమెకి ఒంటరితనము చిన్నప్పటి నుంచే నేర్పేస్తున్నారు. సో ఇండివిజువాలిటీ సపరేషన్, సో ఇలా సపరేషన్ అనేటటువంటిది పిల్లలకి నేర్పడంతో పెళ్ళి అనేటటువంటిది ఏంటి అని అంటే ఒక మెహందీ ఫంక్షన్, ఒక ప్రీ వెడ్డింగ్ షూట్, తర్వాత హల్దీ ఫంక్షన్, సంగీతం, వాళ్ళ బొంద ఫంక్షన్, వాళ్ళ దిక్కుమాలిన ఫంక్షన్, చివరికి డివోర్స్ ఫంక్షన్. నిజంగానే తల్లులు అండ్ అత్తలు ఇద్దరు చాలా తప్పులు చేస్తున్నారు అండ్ ముఖ్య కారణాలు అయిపోతున్నాయి భార్యాభర్తల డివోర్స్కి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? వీళ్ళ అత్తమావులతో ఉండరమ్మా, బంధువులతో ఉండరు, సింగిల్ ఫ్యామిలీగా వచ్చేస్తారు. చివరికి ఎంగేజ్లో ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి, ఎవ్వడక్కర్లేదు. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి భయం వేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు వృద్ధాప్యంలోకి వస్తారో అప్పుడు కూతురో కొడుకో అవసరం ఉన్నప్పుడు, ఆ కూతురికి కొడుక్కి ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆ కొడుకుని విడదీసో కూతుర్ని విడదీసి వాళ్ళ కోసం పెట్టుకోవడానికి హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఈ పాడ్కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మహిళలకి. ఎందుకంటే భార్యగాను, కూతురుగాను, తల్లిగాను, వర్క్ చేస్తున్న మహిళగాను ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకున్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని తెలియక చాలామంది వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో కొంతమంది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం కానీ, కొంతమంది పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ అయిపోవడం కానీ లైఫ్ని నరకం చేసుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ గురించి ఇవాళ పాడ్కాస్ట్లో సొల్యూషన్స్తో వచ్చేసాను. అండ్ ఆ సొల్యూషన్ పేరు పరిచయం అక్కర్లేదు. షీఈ్ నన్ అదర్ దాన్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు. నమస్కారం అండి. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి సమస్య గురించి చూస్తున్న ఎవరికో ఒకరికి సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళ లైఫ్ చేంజ్ అయిన సందర్భాలు కూడా మనం చాలా మాట్లాడుకోవాలి. కరెక్ట్ కదా? సో ఎక్కడి నుంచి మొదలెట్టాలి అంటే మహిళ దగ్గర నుంచి మొదలెడితే ప్రతి స్టేజ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది అమ్మాయికి. సో ఫస్ట్ ఇప్పుడు ఎక్కువగా జనరేషనల్ చేంజెస్ వచ్చాయి కాబట్టి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అనేది చాలా సఖ్యత లేనటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. నిజంగానే ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవేట్ స్పేస్ అనేది ఉండాలా? ఎందుకంటే భార్య భర్త మొబైల్ చూడాలంటే భయపడిపోతుంది. చూస్తే అసలు నా మొబైల్ ఎందుకు ముట్టుకున్నావు అంటాడు భర్త. భార్య ఏమో ఈయన 10 మంది దగ్గర తిరుగుతూ ఉంటాడు, వర్క్ చేస్తూ ఉంటాడు, ఎక్కడ నా చేయి దాటిపోతాడేమో అని భయము. ఇంకా అసలు దీన్ని సొల్యూషన్ నిజంగానే ప్రైవేట్ స్పేస్, మొబైల్స్, ఎవరి మొబైల్స్ వాళ్ళు పాస్వర్డ్స్ తెలియకుండా ఉండాలా నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్? నేనేమంటానంటేనమ్మా, ఇక్కడ ప్రైవసీ ఉండద్దా అనంటే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు ప్రైవసీ అని నేను అంటాను అనంటే, ఇప్పుడు భర్తకి సంబంధించి బిజినెస్కి సంబంధించినటువంటి ప్రైవసీ పెట్టుకోవడంలో తప్పలేదు. అలాగే భార్య కూడా తన పుట్టింటికి సంబంధించినటువంటివి ఏవైనా, ఎందుకనంటే అన్నీ కూడా భర్త యాక్సెప్ట్ చేయడు, అన్నీ కూడా అత్తింటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కొన్ని పెట్టుకోవచ్చు. ఆ ప్రైవసీ ఎప్పుడూ కూడా నీ బంధాన్ని నా బంధాన్ని తక్కువ చేయకూడదు, అనుమానించకూడదు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రైవసీ పెట్టుకోవాలంటే వాళ్ళిద్దరూ ఒక మాట అనుకోవాలి. నీ బంధము నా బంధం మధ్య ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఉండేటటువంటి ప్రైవసీ నిజంగా అలౌ చేయొచ్చు. అట్లా కాకుండా ఎక్కడ మా ఆవిడ నా పాస్వర్డ్ చూసేస్తుందో, నా పాస్వర్డ్ తెలుసుకుంటుందో, ఫోన్ చూసేస్తుందో అని బాత్రూంలో కూడా ఫోన్లో పట్టుకెళ్ళే భర్తల్ని గురించి నాకు తెలుసు. అలాగే ఎక్కడ నా హస్బెండ్ ఫోన్ చూస్తాడని చెప్పి ఫోన్ ఎప్పుడు వంట చేసేటప్పుడు కూడా ఫోన్ని చేతిలో పట్టుకొని స్టవ్ దగ్గర ఫోన్ తోటి ఆన్ ఆఫ్ చేసేటటువంటి వైఫల్ స్టోరీలు కూడా చాలా వరకు నాకు తెలుసు.
వీళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎంత ఇన్సెక్యూర్గా బతుకుతున్నారు వీళ్ళు, ఎంత దొంగలుగా బ్రతుకుతున్నారు వీళ్ళు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం ఓపెన్గా ఉన్నప్పుడు, సిన్సియర్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ. అలాగే ఆఫీస్కి సంబంధించినటువంటి కొన్ని కేసులు ఉంటాయి, తెలియాలా అని మీరు అడిగారు. కొన్ని తెలియకూడదు. ఎలాంటివి అనంటే భార్య ఇష్యూస్ ఏం జరుగుతున్నాయో వాటిల్ని ఆమె పుట్టింటి గురించి కానివ్వండి, లేకపోతే ఆవిడికి సంబంధించినటువంటి సిచ్యుయేషన్స్ని అల్లరి చేసేటటువంటి, అంటే ఏ ఇష్యూ లేకపోయినా ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చూసేటటువంటి హస్బెండ్స్ ఉన్నప్పుడు, అలాగే భర్తకి సంబంధించినటువంటివి ఏవైనా సరే దాన్ని విమర్శనాత్మకంగా తీసుకొని అలాగే దాన్ని కాంట్రవర్సీ చేసేటటువంటి భార్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి పాస్వర్డ్ వాళ్ళు పెట్టుకోవాల్సిన కర్మ ఏర్పడుతుంది. అది కూడా ఎదుటి వాళ్ళ వల్లే, అది గమనించండి. కరెక్ట్. మీరు అడిగినటువంటి పాస్వర్డ్ ప్రైవసీలు ఏంటి అని అంటే, నేను లత్తుకోరు పనులు చేస్తే నా పాస్వర్డ్ ఎవరు చూడు. అదే మెయిన్ రీజన్. నా భర్త లత్తుకోరు పనులు చేశాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు పాస్వర్డ్ ఓపెన్ చేయరు. సో ఇంత కర్మ పట్టినటువంటి జీవితం పెళ్ళి అంటే ఏంటమ్మా? పెళ్ళి అంటే ఏంటి? ఒక నమ్మకం. నువ్వు ఎక్కడ నమ్మకం లేకుండా ఉన్నప్పుడు నువ్వు తాళి కట్టుకుని ఏం చేస్తున్నావు? కట్టి ఏం చేస్తున్నావు? కట్టించుకుని ఏం చేస్తున్నావు? ఒక్కసారి తాళి కట్టే ముందు ఆలోచించండి. మీరు కడుతున్నది తాడు కాదు, ఒక మూర తాడు కాదు, మీరు కట్టేది నమ్మకాన్ని కడుతున్నారు. అర్థమైందా? అలాగే నువ్వు పట్టుకునేటటువంటి నీ హస్బెండ్కి నువ్వు అందించేటటువంటి చెయ్యి ఏదైతే ఉంటుందో అది నమ్మకం. అలాగే హస్బెండ్ కూడా భార్య మెడలో కట్టేటటువంటిది నమ్మకము. దానికి తాళి అనేటటువంటి పేరుంది. ఆ తాళికి మరో పేరే నమ్మకము, విశ్వాసము. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకం ఉండాలి, ఒకళ్ళ యాటిట్యూడ్ పట్ల ఇంకొకళ్ళకి విశ్వాసం అనేది డెఫినెట్గా ఉంది. ఇప్పుడు పెళ్ళి అనగానే చాలామంది భయపడుతున్నారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి వద్దు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా అబ్బా పెళ్ళ, ఇంకా ఇంత రెస్పాన్సిబిలిటీస్, ఇన్ని గొడవలు, ఇట్లా ఎందుకు మేము పెళ్ళి అనే వ్యవస్థ మీద చాలా చులకన భావం వచ్చేసింది అండ్ ఒక డిస్రెస్పెక్ట్ అనేది ఏర్పడిపోయింది. ఒకటి ఇల్లు, రెండు సమాజం. ఫస్ట్ ఇంట్లో ఎప్పుడైనా సరే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అని అంటే కేవలం ఈరోజు కెరీర్ ఓరియంటెడ్గానే పిల్లల్ని పెంచుతున్నారు. వాస్తవం కాదా? అలాగే ఎవరికి వాళ్ళు ప్రైవసీలు కోరుకుంటున్నారు, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఏర్పరచుకుంటున్నారు. అంటే ఇండివిజువల్ ఫ్యామిలీ ఎప్పుడు వెళ్ళిపోయింది? నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, నేను ఎక్కడైనా తిరుగుతాను, ఏమైనా తింటాను, మా ఫ్యామిలీ ఏమైనా చేసుకుంటారు, నా కొడుక్కి నా కూతురికి ఏమైనా కొనిస్తాను, ఏమైనా పెడతాను, నువ్వు అడగడానికి నువ్వెవరు? కాబట్టి నాకు ప్రైవసీ కావాలి అని చెప్పేసి ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి రావడం, ఒక కుటుంబం అనేటటువంటి ఫ్యామిలీ రిలేషన్షిప్ నుంచి బయటికి రావడం. అలాగని అన్నీ అలా జరుగుతున్నాయంటే ఉద్యోగపరంగానో లేకపోతే ఇంకొక పరంగానో, లేదా వాంటెడ్లీ కొంతమంది సపరేషన్గా విడివిడిగా ఉంటూ అద్భుతంగా కలిసి ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎందుకు? మీ ప్రైవసీ మీది, మీ దాంట్లో మేము జోక్యం చేసుకోవద్దు, అలాగే మా దాంట్లో మీరు జోక్యం చేసుకోవాలి. కానీ అందరం కలిసి చాలా హ్యాపీగా కష్ట సుఖాలు పంచుకుందాం అని చెప్పుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చినటువంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ మంది ఉన్నాయి. అలాగే నా ఫ్యామిలీ నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నువ్వు నన్ను మాట్లాడడానికి వీల్లేదు, నేను కొనుక్కున్నది నువ్వు చూడటానికి వీల్లేదు, నువ్వు నాకంటే ఎక్కువ కొనుక్కున్నావు అంటే నేను ఓర్చుకోవడానికి నాకు నేనే ఒప్పుకోను. ఇలాంటి వాటన్నిటిలో కూడా పార్టీషన్స్ కట్టేశాం. బంధాలకు పార్టీషన్స్ కట్టేసినప్పుడు పిల్లలకి ఏమర్థమవుతుంది? నేను మాత్రమే ఈ లోకంలో ఉన్నా, నాకు మాత్రమే, అంటే నా తల్లి తండ్రి సంపాదించేది మొత్తం నాకే. అలా స్వార్థం అనేటటువంటిది మనం చిన్నప్పటి నుంచి, వాడు పుట్టినప్పటి నుంచి నేర్పేస్తున్నాం. సపరేట్ ఇల్లు తీసుకొని బంధాలని బంధుత్వాలని అన్నిటిని వదిలేసుకొని మనం మాత్రమే ఈ లోకం, మనం మాత్రమే ఉండాలి. పిల్లల ముందే అన్ని మాట్లాడేసుకుంటూ ఉంటాం, మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా, మీ బాబాయ్ ఇట్లా, ఇట్లా, వాళ్ళు అట్లా. ఇది చాలా చెత్త టాపిక్ అన్నమాట. అది ఎంత చేటు చేస్తుంది అంటే చివరికి వీళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్లో పడేసిన రోజున అర్థమవుతుంది వీళ్ళకి. అప్పుడు ఏంటి అని అంటే, నేను 6 కోట్లు రాసి ఇచ్చా నా కొడుక్కి, నేను 10 కోట్లు రాసి ఇచ్చా నా కొడుక్కి, నేను 2 కోట్లు ఇచ్చా నా కూతురికి, నన్ను బయట పడేశారు అని అంటే నువ్వు డబ్బు మాత్రమే నీ బిడ్డ దగ్గర మాట్లాడావు, కానీ రిలేషన్షిప్స్ వాల్యూస్ గురించి నీ బిడ్డకి నేర్పలేదు. కరెక్ట్. నీ డబ్బును దాచుకోవడం మాత్రమే నీ కూతురు నిన్ను చూసింది కాబట్టి తర్వాత నీ బిడ్డ అదే డబ్బుని దాచుకొని నిన్ను బయటికి పంపించేసింది. ఎందుకంటే నువ్వు నీ అత్తమామల్ని బయటికి పంపించి ఉండుంటావు, నీ తల్లిదండ్రుల్ని నువ్వు గౌరవించి ఉండుంటావు, అది చూస్తూ నీ బిడ్డలు పెరిగారు. ఈరోజు ఎందుకమ్మా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి? కుటుంబాల్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అని అంటే వాళ్ళని ఒక వస్తువుగా చూస్తున్నారు తప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా చూడడం లేదు. సో ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్నటువంటి పిల్లలందరూ ఏం చేస్తున్నారు అని అంటే, నేను మాత్రమే ఉన్నా. తర్వాత వాడికి ఏంటంటే సపరేట్ బెడ్రూమ్స్ వచ్చేసినాయి. ఇది చాలా డేంజరస్. అందరూ ఒకప్పట్లో మనం ప్రైవసీ కావాలి అని చెప్పి పిల్లల్ని వేరుగా పెట్టే ఫ్యామిలీలు కొన్ని అయితే,
పిల్లలకి వేరే బెడ్రూమ్ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడానికి మా వాడి బెడ్రూమ్, మా పిల్లల బెడ్రూమ్ అని చెప్పేసి గొప్పగా డిజైన్ చేయించి ఆ ఇంటీరియర్ డిజైన్కి లక్షలు పెట్టి అంటే ఫాల్స్ ప్రెస్టేజెస్ అంటారు వీటన్నిటిని కూడా. ఫాల్స్ థింకింగ్ అండ్ టు సపరేట్ చిల్డ్రన్ ఫ్రమ్ పేరెంట్స్ అన్నమాట. ఇలాంటి వాటితోటి వాడికి ఒంటరితనము, ఆమెకి ఒంటరితనము చిన్నప్పటి నుంచే నేర్పేస్తున్నారు మీరు. అలాంటి వ్యక్తి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మీరు చిన్నప్పటి నుంచే నేర్పేస్తున్నారు. వాడికి ఏది ఇష్టమైతే అదే కొనిస్తున్నారు, వాడికి ఏం కావాలంటే అదే ఇస్తున్నారు. అది వాడికి ఎంతవరకు ఉపయోగం అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం లేదు. మీకు ఓర్పు లేదా, ఓపిక లేదా అని అంటే అసలు మీకు పెంచడమే తెలియలేదు అంటాను నేను. టైం లేదు అంటారు, చాలా పెంచడం తెలియదు. దానికి వాళ్ళు చెప్పే సమాధానం టైం లేదు. నీ బిడ్డల్నే పెంచేంత టైం లేకుండా నువ్వు చేసే పని ఎవరి కోసం? సంపాదన ఎవరి కోసం? చివరికి ఎవరినైతే నువ్వు త్యాగం చేసి డబ్బులు సంపాదిస్తున్నావో, ఏ పెంపకాన్నైతే త్యాగం చేసి నువ్వు డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇస్తున్నావో, చివరికి వాళ్ళు అది మాత్రమే, దానికి మాత్రమే వాల్యూ ఇచ్చి నిన్ను బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ వాల్యూస్ నేర్పని తల్లిదండ్రులది తప్పు. చాలామంది అంటున్నారు బయట సమాజం అంతా ఇలా ఉందని. నీలాగే 10 మంది అనుకుంటున్నారు. నీలాగా అనుకునే 10 మంది ఒక చోట కూర్చొని ఆ సమాజం ఎలా ఉండాలో ఎందుకు ఒక నిర్ణయం తీసుకోరు? ఎవరు వస్తారండి అంటారు. ప్రయత్నం చేసావా? సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 4 సంవత్సరాలు పట్టచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పట్టని. కానీ నీ కృషి ఎంతవరకు ఉంది, ఆ కృషిని బట్టే ఫలితం అనేది. సో ఇండివిజువాలిటీ సెపరేషన్. సో ఇలా సపరేషన్ అనేటటువంటిది పిల్లలకి నేర్పడంతో పెళ్ళి అనేటటువంటిది ఏంటి అని అంటే ఒక మెహందీ ఫంక్షన్, ఒక ప్రీ వెడ్డింగ్ షూట్, తర్వాత హల్దీ ఫంక్షన్, సంగీతం, వాళ్ళ బొంద ఫంక్షను, వాళ్ళ దిక్కుమాలిన ఫంక్షను, చివరికి డివోర్స్ ఫంక్షన్. అంతే. ఇది మాత్రమే అర్థమవుతుంది ఏంటంటే పిచ్చి డబ్బులు అంటాను నేను. ఆ పిచ్చి డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేటటువంటిది ఒక సోకు కింద తయారు చేసుకో. మ్యామ్ ఇప్పుడు పెళ్లి కాకుండా అంటే పెళ్లి ఉండదు, వధూవరులు ఉండరు, ఊరికే మ్యారేజ్ ఫంక్షన్ చేసుకుంటున్నారు. చెప్తున్నాను కదమ్మా, పిచ్చి ముదిరిందంటే రోగాలు తలకు చుట్టమన్నారంట వెనకటికి ఎవరో. ఇలా పిచ్చులు ఇలా ఉన్నాయి అంటే ఇంకో మీరు ఇలా చెప్తున్నారు, నేను ఇంకొకటి చెప్తాను. అక్కడ స్టేట్స్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇక్కడ వీళ్ళు భోజనాలు పెడతారు. అర్థమైందా? పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు, ఎక్కడో విదేశాల్లో ఉంటారు. సరే వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుంటే ఇక్కడ వీళ్ళు బంధువుల్ని పిలిచి పెళ్లి భోజనాలు, వధూవరులు ఉండరు, వాళ్ళు స్క్రీన్ మీద కనపడతా ఉంటారు. అక్కడ చక్కగా ఇది పెట్టుకొని కెమెరా ముందు నుంచి హాయ్ బాయ్ అని చెప్తా ఉంటే వీళ్ళు కెమెరా ముందుకు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వాళ్ళు అక్కడ ఉంటారు. అన్నీ ఏంటి అంటే ఆన్లైన్ అనమాట. తిండి ఒక్కటే, అది కూడా ఆన్లైన్ పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. అంటే ఎంత దిక్కుమాలిన తతంగాలకి మన వ్యవస్థ తయారు చేసి ఇవాళ ఏమి లేదండి, ఎవరి మధ్య ఏమి లేదండి, ఇదండి అదండి అని మాట్లాడుతూ ఉంటారు. ఎదుటమ్మ ఎవరైనా కోడల గురించి వచ్చి చెడు చెప్తుందంటే ఇంకా 4 ఎక్కువ ఇంట్రెస్టింగ్గా విని మళ్ళీ ఎక్కువేసి చెప్తారు. అదే ఆమె కోడలు వచ్చిన రోజున, ఈమె కూతురు ఇంకొక ఇంటికి కోడలుగా వెళ్ళిన రోజున అమ్మో నా కూతురు ఇన్ని కష్టాలు పడిపోతుందండి అని చెప్తారు. మరి పక్కింటి కోడల గురించి చెప్పినప్పుడు నువ్వెట్లా ఎంటర్టైన్ చేసావు? వాళ్ళ అత్తగారు రంపాను పెడుతుందండి, చుట్టుపక్కల అందరికీ చెప్పేస్తంటండి అని అన్నావు. నీ దగ్గరకు వచ్చిన ఒక అత్తగారు కోడల గురించి చెప్తున్నప్పుడు నువ్వెందుకు ఖండించలేదు? నువ్వెందుకు సరిదిద్దే ప్రయత్నం చేయలేదు? వాళ్ళ మధ్య బాండింగ్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వేదైతే విని ఎంకరేజ్ చేసావో అది నీ కూతురు అత్తగారి దాకా పాకిపోయింది. నీ విష్ ఏదైతే ఉందో ఇక్కడ అది అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. రిసీవ్ చేసుకుంటావా? కాదు. అప్పుడు మాత్రం ఆడపిల్ల, అప్పుడు మాత్రం మా అత్తగారు టార్చర్ పెట్టేస్తుంది, అప్పుడు మాత్రం అత్తగారు తప్పు చేస్తుంది. మరి ఇక్కడ ఇంకొక అత్తగారు నీ దగ్గర తప్పు చేసినప్పుడు నువ్వు కరెక్ట్ చేసావా? సో నిజంగానే తల్లులు అండ్ అత్తలు ఇద్దరు చాలా తప్పులు చేస్తున్నారు అండ్ ముఖ్య కారణాలు అయిపోతున్నాయి భార్యాభర్తల డివోర్స్కి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? మీ దగ్గర చాలా మందికి వస్తూ ఉండడం కాదు, ఈ విషయాల మీద కొన్ని 100 ఎపిసోడ్సే చేసి ఉంటాను నేను. ఇవాళ నేను ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీ కారణం అదేనమ్మా. ఫ్యామిలీ నుంచి వాళ్ళు దూరం అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూ తెలియదు కాబట్టి పిల్లలు కూడా అదే విధంగా పెంచుతున్నారు. చివరికి వీళ్ళకు ఒక ఆసరా కావాలి కాబట్టి పిల్లలు వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరే ఉండాలి. అందుకని డివోర్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుసా మీకు? నిజంగా 200% కావాలంటే పోయి మీరు ఏ లీగల్ అడ్వకేట్లనైనా అడగండి, ఏం చెప్తారో వాళ్ళు వినండి. ఎందుకు అనంటే వీళ్ళ అత్తమామలతో ఉండరమ్మా, బంధువులతో ఉండరు, సింగిల్ ఫ్యామిలీగా వచ్చేస్తారు. చివరికి ఎంగేజ్లో ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి, ఎవ్వడక్కర్లేదు. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి భయం వేస్తుంది మనకి. రేపు పొద్దున ఏదన్నా పడితే, మంచం మీద పడితే ఎవరు తీసుకెళ్ళాలి మనల్ని? బంధువులు రారు, వదిలొచ్చేసిన అత్తమామలు లేరు,
మరుదులు లేరు, ఆడపడుచులు లేరు, అలాగే మరదళ్ళు లేరు, అలాగే బామ్మర్దులు లేరు, ఎవరూ లేరు. అందరినీ వదిలేసుకుని వచ్చి వయసులో ఉన్నప్పుడు మాత్రం రారాజులాగా నాకంటే తోపెవడం లేదని చెప్పి అని మాట్లాడతారు. ఎప్పుడైతే వీళ్ళు వృద్ధాప్యంలోకి వస్తారో అప్పుడు కూతురో కొడుకో అవసరం ఉన్నప్పుడు, ఆ కూతురికి కొడుక్కి ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడు, ఆ అటాచ్మెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ కొడుకుని విడదీసో కూతుర్ని విడదీసి వాళ్ళ కోసం పెట్టుకోవడానికి ఉయ్ అని మాట్లాడతారు. ఈ ఉయ్ అనే పదం ముందుండదు. అందుకని వీళ్ళు చేసే చేష్టలకి సమాజం కూడా ఊస్తుంది వీళ్ళ ముఖం మీద. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పేరెంట్స్కి ఉంది. అమ్మాయి పేరెంట్స్ అయినా అబ్బాయిల పేరెంట్స్ అయినా మీరేం చేస్తున్నారు అనేటటువంటి. ఇవాళ భారతదేశం అనేటటువంటి ఒక అస్తిత్వం కుటుంబ వ్యవస్థ అమ్మ. ఇవాళ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఈరోజు దేశంలో ఇన్ని అస్థిరతలు ఎందుకు వస్తున్నాయి? ఎవరినెవడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ముఖ్యమంత్రి పేరే వాళ్ళు ఎవడే గుర్తుండలేదు అంటే ఎవరు తీసుకొచ్చిన కర్మ? వీళ్ళే, మీ రాజకీయ నాయకులే. అంటే ఒక వసుదైక కుటుంబం మనది, భారతదేశం మొత్తం కూడా. అంటే భారతదేశం మొత్తం ఒకటే కుటుంబం. ఎన్ని జాతులు ఉన్నా, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఎన్ని ఉన్నా కూడా ఒకటే కుటుంబము అనేటటువంటి ఒక నినాదంతో ఏర్పడినటువంటి సామ్రాజ్యం మనది. ఆ సామ్రాజ్యాన్ని వాళ్ళ కోకటి వేళ్లతోటి కుటుంబాలను కూల్చేసినటువంటి వ్యక్తులది ఈరోజు. ఎప్పుడైనా సరే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా, వీళ్ళు ఒంటరి అయిపోయిన రోజున వీళ్ళకి మనుషులు కావాల్సిన రోజున సమాజం గుర్తొస్తుంది, బంధాలు గుర్తొస్తాయి, బంధుత్వాలు గుర్తొస్తాయి. అప్పుడు నీతులు చెప్తారనమాట వీళ్ళు జనాలకి. అర్థమైందా? అదే వీళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు, వీళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరు అక్కర్లా. మొగుడు పెళ్ళామే కావాలి, పెళ్ళానికి మొగుడే కావాలి, మొగుడు సంపాదన పెళ్ళానికి మాత్రమే సొంతం, పెళ్ళాం సంపాదన మొగుడికి మాత్రమే సొంతం. వీళ్ళిద్దరూ కలిసి ఎవరికి సొంతం? ఏకాంతానికి సొంతం. చివరికి అది మిగులుతుందన్న భయంతో వృద్ధాప్యం వచ్చేసరికి హాస్పిటల్లో జాయిన్ చేయవాలో, ఏ అర్ధరాత్రి హార్ట్ అటాక్లు వస్తాయో, అర్ధరాత్రి మోసుకుపోయే వాళ్ళు కావాలి, మంచార పడితే చూసేవాళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళనే కంటున్నారు, అది కొడుకో కూతురో. ఓకే, లేదా ఇద్దరిని కంటారు. ఆ ఇద్దరిలో ఎవరైతే బలహీనులు ఉంటారో, వీళ్ళ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళ కాపురాన్ని చెడగొట్టేది, వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళతో కూర్చోబెట్టేది. వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు ఉండవు, మళ్ళీ పెటాకులు ఉండవు, మళ్ళీ ఏముండవు. వాళ్ళు అలాగే ఉండాలి, సంపాదించాలి, వీళ్ళకి పెట్టాలి. లేదా వాళ్ళు అలాగే ఉండాలి, వీళ్ళకి రోగం రొస్టు వచ్చినా వీళ్ళని చూసుకోవాలి. ఇలాంటి దరిద్రమైనటువంటి చర్యలు, దరిద్రమైనటువంటి సాంప్రదాయం ఇవాళ భారతదేశపు కుటుంబ వ్యవస్థలో నడుస్తుందని చెప్పడానికి సిగ్గుపడాలి మనం. సో ఎంత ఆధునికత పెరిగినా కూడా ఇప్పటికీ భార్యాభర్త విడాకులు తీసుకుంటే భర్త చాలా ఈజీగా ఇంకొక పెళ్లి చేసుకుంటారు. భార్య ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే భార్య తల్లిదండ్రులు కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఆగిపోతుంటారు. ఈ సొల్యూషన్కి ఏమైనా, అంటే ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏంటి? నేను ఇక్కడ ఒక పోలిక చెప్తా. మీరన్నారు ఏంటి అని అంటే, భార్యాభర్తలు విడిపోయిన తర్వాత మగవాడు తొందరగా పెళ్లి చేసుకుంటారండి, కానీ ఆడవాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కుటుంబం సపోర్ట్ దొరకాలి, అన్ని సపోర్ట్లు ఉంటేనే రెండో పెళ్లి చేసుకోగలుగుతారు. మరి రెండో పెళ్లి వెంటనే చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళల్లో వెంటనే చేసుకుంటున్నారా? ఎందుకు చేసుకోవట్లేదు? చాలా మంది చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వింటున్నారు అనేటటువంటి ఆడపిల్లల యొక్క యోగక్షేమాలు ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. నా తల్లిదండ్రులు ఎట్టాగో పెళ్లి చేయరు, వీళ్ళని నమ్ముకుంటే నాకేం కుదరదు అనుకుని వెంటనే డెసిషన్ తీసుకుని చేసుకునే ఆడపిల్లల్ని ఎవరేం చేస్తున్నారమ్మా? అక్కడ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఉండిపోతున్నారంటే, ఇంకా నా తల్లిదండ్రులు, నా కుటుంబము, నా వాళ్ళు, వీళ్ళు ఉన్నారు అని ఆ బోర్డర్ దాటి రాలేనటువంటి ఆడపిల్లలే ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇలాంటి ఈ ఆడపిల్లలు ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం తల్లిదండ్రులు, వాళ్ళ కుహన ఆలోచనలు. వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తాం అటువంటి తల్లిదండ్రులకి? 200% నిజం చెప్తున్నాను. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనమ్మా. ఎందుకు అనంటే, ఆడపిల్ల జీవితం మంచో చెడో, తెలుసో తెలియకో, ఒక డైవర్స్ అయిపోయింది అనుకుందాం. డివోర్స్ అయిపోయిన తర్వాత ఏ ఆడపిల్ల కావాలని డివోర్సులు తీసుకొని రచ్చ చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో 100కో 2 3 ఉంటారు. ఏదో ఒక దీంతోటే విడిపోవటం అనేది జరుగుతుంది. ఎవరు కాపురాలని రోడ్డు మీదకి వేసుకోవాలని చూడరు. కనీసం కన్న తల్లిదండ్రులైనా పిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఆ నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు రేపొద్దున మీరు చచ్చిపోయిన తర్వాత ఆ నలుగురు నీ కూతురికి తిండి పెడతారా? ఆ నలుగురు కోసం కన్నావా నీ కూతుర్ని? నీ కోసం నువ్వు కన్నావా? నీ బిడ్డకి న్యాయం చేయలేనటువంటి దానివి లేదా వాడివి నువ్వు రేపొద్దున ఆ నలుగురికి నీకేమి న్యాయం చేస్తారో ఆ నలుగురు నీకి నువ్వేం న్యాయం చేస్తున్నావు? ఎవరా నలుగురు? నీ ఆలోచనలో నలుగురు ఉన్నారు, నీ జీవితంలో లేరు. నీ జీవితంలో ఉన్నది నీ కూతురు.
ఆ కూతురు యోగక్షేమాలు ఏంటనేది నువ్వు తెలుసుకున్న రోజున నిజంగా నువ్వు నెల్ల మోసి కన్నానని తల్లి మాట్లాడుతుంది. అలాగే జీవితంలో భుజాల మీద వేసుకుని పెంచానని మాట్లాడే తల్లిదండ్రులు ఆ పెంపకానికి అర్థం ఏంటో ప్రశ్నించుకోవాలి. మంది కోసం నీ బిడ్డని వదిలేస్తావా? ఒంటరిగా వదిలేస్తావా? నీ బిడ్డ ఇన్నాళ్ళు నీ ఎందుకుంది? ఏ పెళ్ళిళ్ళు చేసుకోకుండా నీ బిడ్డ ఎందుకుంది అంటే మీ మీద గౌరవంతో, మీ మాట తీసివేయలేక, మీరు ఎప్పటికైనా మీరు అనేటటువంటి వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం తను చూస్తుంది అనేటటువంటి భావాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రుల్ని ఇంకా పట్టుకుని ఎలాడడం అనేది మూర్ఖత్వం. మరి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏమైనా ఊరికే ఉంచుతారా అంటే అట్లా లేదు, చూసే ఉంటారు. కానీ చాలా వరకు ఏం చెప్తారంటే ఓకే మగాడు కాబట్టి పాపో బాబో ఉంటే నువ్వే తల్లే చూసుకోవాలి కాబట్టి ఇంకొకటి వచ్చే అతను మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఒకవేళ నీకు ఆడపాప ఉన్నా, కూతురున్నా, కొడుకున్నా, కూతురుంటే ఇంకా దయనీయంగా ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది తల్లిదండ్రులు చాలా మందికి సమస్య. అలా అని ఒంటరిగా వదిలేయడం ఆడపిల్లని ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కాలాన్ని బట్టి మనం కూడా కొంత మారుతూ ఉండాలమ్మా. ఒకప్పుడు వెనకటికి మీరు అన్నప్పుడు డివోర్స్ అయిపోయినా కూడా తల్లి ఒంటరిగా ఉండి బిడ్డను పెంచుకురావడము ఇలాంటివి ఎందుకు జరిగాయి అంటే కుటుంబం మొత్తం అండగా ఉండేది. అలాగే అన్నలదమ్ములు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు, బాధ్యతలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది అది. ఏ కుటుంబంలో బంధుత్వాలు ఉన్నాయమ్మా? బంధుత్వాలు ఉన్నాయా అసలు? మీరు పోయిన తర్వాత నీ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పిల్లకి ఆడపిల్ల ఉందనుకుందాం, నీ కూతురికి ఇప్పుడు మాట్లాడేటువంటి తల్లిదండ్రులకి ఆడపిల్ల ఉంది, డివోర్స్ అయింది, ఆమెకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్ల రేపు పొద్దున 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరుండరు అప్పటి వరకు. ఒకవేళ మీరు ఉన్నారే అనుకుందాం, ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత మీరు పోతారు. అటు పిల్ల ఇంట్లో ఉండదు, ఇటు మీరు ఉండరు. అప్పటికి ఆమెకు ఒక 60 ఏళ్ళు వచ్చేసినాయి అనుకుందాం, లేదా 50+ అయింది అనుకుందాం. అప్పుడు ఆవిడికి తోడెవరు? ఓల్డేజ్ హోమ్లో పిచ్చెక్కిపోతుంది. ఒక బంధం లేకుండా ఇంతాళ్ళు ఒంటరిగా బతికి ఈ బాధ్యతలు పూర్తి చేసి మళ్ళీ ఓల్డేజ్ హోమ్లో మళ్ళీ ఒంటరిగా బతుకుతూ ముసలి కబుర్లు చెప్పుకోవాలంటే, నేను ఇక్కడ ఎవరిని అగౌరవపరచట్లేదండి, వాస్తవాలు చెప్తున్నాను. అలాంటి ఆలోచనలో ఉంటే డిప్రెషన్ వచ్చేస్తుంది తెలుసా మీకు? ఎందుకో తెలుసా అమ్మ? ఇవాళ ఓల్డేజ్ హోమ్లు పెరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. అందరూ కావాలని పిల్లలతో పడలేక ఓల్డేజ్ హోమ్లకు వెళ్తున్నారు. నేను ఇక్కడ సైకలాజికల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మెథడ్ ఒకటి చెప్తాను. కుటుంబం అన్న తర్వాత ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ వయసు 70-80 ఉంటుంది. అలాగే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక 50 నుంచి 60 ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటుంది, వాళ్ళకి 25 నుంచి 30 ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటుంది, ఎంత ఉంటుంది? ఒక 10 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు. ఇక్కడ ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయి? 70-80 ఏళ్ళ వాళ్ళకి వాళ్ళలో ఒక జోష్ ఎవరు నింపుతారు? అని అంటే చిన్న పిల్లలు నింపుతారు. వాళ్ళ ఆట పాట చూసి వాళ్ళు అరే నేను ఇంకా బ్రతకాలి, వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటారు, వాళ్ళకి మమేకం అయిపోతారు, మనవరాళ్లతోటి పెనవేసుకుని పోతారు. అలాగే ఈ 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడు వ్యాపారంలోనూ లేకపోతే అనారోగ్యంతో కుంటుపడినప్పుడు, మూలపడినప్పుడు వాడికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ 60-70 ఏళ్ళ వాళ్ళ నుంచి వస్తుంది. బికాస్ దే ఆర్ హిస్ ఆర్ హర్ పేరెంట్స్. వాళ్ళు ధైర్యం చెప్తారు, అరే ఏముందిరా లెగుస్తావు నువ్వు, అరే వ్యాపారంలో పోయిందా ఏం కాదు, అది అమ్మేసేద్దాం, ఇది అమ్మేసేద్దాం, తీసేసేద్దాం, లేదు ఆ ఆస్తులు ఏమీ లేదు, నువ్వేంట్రా ఇంత కష్టపడి పైకి వచ్చావు, మనం లేమా, మేము ఉండమా అని ఒక ధైర్యం చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి, అరే పలానా వాడు ఇట్టాగా అన్నీ పోగొట్టుకున్నాడు, 10 ఏళ్ళు కష్టపడ్డాడు, తర్వాత ఉవ్వెత్తున ఎగిశాడు అని అతనికి ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఇతను ఎక్కడి నుంచి ఎనర్జీ తీసుకున్నాడు? దీని నుంచి. ఇప్పుడు ఈ 25-30 ఇయర్స్ ఏజ్కి వద్దాం. వీళ్ళల్లో సపరేషన్స్ వచ్చినా, భార్యాభర్తలు విడిపోయేటటువంటి ఇష్యూస్ వచ్చినా, లేదా వాళ్ళు ఇంకా ఏదైనా సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి పేరెంట్స్ ఎవరైతే 50s 60s మధ్యలో ఉన్నారో వీళ్ళకి ఏం చెప్తారు అని అంటే, జీవితంలో మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, బంధాలను ఎలా నిలబెట్టుకోవాలి. ఈ 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, వాళ్ళకి మేము ఇంత జీవితాన్ని చూసొచ్చాము, ఇది జీవితము, ఇలా పోతే పలానా వాళ్ళు ఇలా తయారయ్యారు, ఇలా పోతే ఇలా ఉన్నారు, జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కోప్పడి చెప్తారు, వీళ్ళు బ్రతిమిలాడి చెప్తారు. 2 ఎనర్జీస్ దే విల్ గెట్. అది కుటుంబం.
ఇప్పుడు ఎక్కడుంది మ్యామ్? అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అందుకే డిప్రెషన్లు, షుగర్లు, బీపీలు, అరవడాలు, కరవడాలు. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఎవరికైనా కోపం ఉంది అంటే పెద్దవాళ్ళు వెంటనే వచ్చేసేవాళ్ళు. ఎందుకురా అరుస్తున్నావు, మేము ఉన్నాంగా, మేము చూసుకుంటాం అనగానే అతను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇది చేసి పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత వీళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు కోపం అంతా తగ్గించుకోవాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. అలాగే వ్యసన పరులు ఉండేవాళ్ళు. వ్యసన పరులు ఉన్నప్పుడు కూడా వాడికి ఎలా చెప్పాలో, ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో అలా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఇన్ని ఒక కుటుంబం అంటే అదేదో అత్త, మామ, తాత, బాబాయ్, ముసలా ముతక కాదమ్మా. ఒక ఎనర్జీ, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫ్రెండ్షిప్. వీళ్ళల్లో ఉన్న ఫ్రెండ్షిప్ ఎవరిలో ఉంది చెప్పు? ఇప్పుడు 25 ఏళ్ళాడొచ్చి 60-70 ఏళ్ళ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయలేరు. అలాగే 50-60 ఏళ్ళ వాళ్ళు వచ్చి 25 ఏళ్ళ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేరు. ఈ 5-6 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు 70-80 వాళ్ళతోటి మింగిల్ అవ్వలేరు. 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు 5-6 సంవత్సరాల పిల్లలతోటి 10 సంవత్సరాల పిల్లలతోటి మింగిల్ కాలేరు. బట్ వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్షిప్గా ఏర్పడేది ఎక్కడ అంటే కుటుంబంలో మాత్రమే, ఉమ్మడి కుటుంబంలో మాత్రమే. ఎందుకు ఒకప్పుడు మన యొక్క వ్యవస్థ అంత అద్భుతంగా మింగిల్ అయిందంటే కారణం ఇన్ని ఎనర్జీస్ అన్ని ఒక చోట ఎనర్జీ షేరింగ్ జరిగింది. అలాగే బాధలు పంచుకోవడం జరిగింది. వాటికి సొల్యూషన్స్ ఎక్కడొచ్చినాయి? మెంటర్స్ ఎవరంటే వీళ్ళే. 5-6 ఇయర్స్కి మెంటర్స్ పేరెంట్స్ అయితే, పేరెంట్స్కి మెంటర్స్ ఆ పేరెంట్స్ అయితే, ఆ పేరెంట్స్కి మెంటర్స్ వాళ్ళైతే, ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి ఇలా సైకిల్ చైన్ ఇలా తిరిగేదన్నమాట. సో ఎక్కడో మెంటర్స్ లేరు, ఎక్కడో మోటివేషనల్ స్పీకర్స్ లేరు, ఎక్కడో సైకాలజిస్ట్ లేరు, అందరు కుటుంబంలోనే ఉండేవాళ్ళు. తల్లికి తెలియనటువంటివన్నీ కూడా గ్రాండ్ మదర్ చూసేది. గ్రాండ్ మదర్కి ఒక 4 గ్రాండ్ మదర్ చూసేది. అంటే ఇంట్లోనే చిట్కా వైద్యాలతోటి పిల్లల ఆరోగ్యాన్ని బాగు చేసేవాళ్ళు. డాక్టర్లు కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ బయట ఉన్నారు. ఇద్దరు కొట్లాడుకుంటే మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. చిన్న పిల్లలకి ఒక చిన్న కడుపుబ్బరం వచ్చింది అని అంటే ఏమున్నది? ఒకప్పుడు పాలిచ్చే తల్లికి ఏం తినాలి అనేటటువంటిది పచ్చం అద్భుతంగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే తల్లి ఏం తింటే అది బిడ్డలో కనిపించేస్తుంది, అది పాల ద్వారా వచ్చేస్తుంది. అది కంట్రోల్ ఉండేది అక్కడ, తిండి దగ్గర కంట్రోల్. ఇప్పుడు ఎందుకమ్మా కిటకిటలాడుతున్నాయి హాస్పిటల్స్ అన్ని అంటే కంట్రోల్ లేదు. మాటకి కంట్రోల్ లేదు, నాలుగుకి కూడా కంట్రోల్ లేదు. సో ఈ రెండిటి వల్లే ఇవాళ మన జీవితాలు రోడ్డు మీద పడినాయి. సో ఇక్కడ ఇంకోటి, డివోర్స్డ్ డాటర్ ఈస్ బెటర్ దాన్ ఏ డెడ్ డాటర్. కానీ ఇది ఇంకా ఇండియాలో ఆ పేరెంట్స్కి అర్థం కావట్లేదు మేము. వాళ్ళ గురించి, ఎస్పెషల్లీ తల్లుల గురించి ఏదైనా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అబౌట్ దర్ డివోర్స్డ్ డాటర్స్ అంటే ఏమి ఇస్తారు మీరు? గట్టిగా ఇవ్వాలి. నిజంగా నీ బిడ్డను నువ్వు ప్రేమించినట్లయితే ఈ మాట మాట్లాడవు. నీ ప్రేమ ఎంత ఉందో నీ బిడ్డ యొక్క అపజయాన్ని కూడా నువ్వు స్వీకరించి విజయం వైపు నడిపించేటటువంటి తత్వం నీలో ఉన్నప్పుడే నువ్వు తల్లివి. అలాగే నీ బిడ్డ పడిపోతే లేపి, నడిచేటప్పుడు పడిపోతే లేపి నడకను ఎలా ప్రోత్సహించావో జీవితంలో కూడా తను ఎక్కడో ఒక చోట తప్పటడుగులేసినా, లేకపోతే తను ఇది అయినా కూడా మళ్ళీ ఆమెను లేపి మళ్ళీ నడిపించాల్సినటువంటి బాధ్యత ఈ పేరెంట్స్దే. మీరు అన్నారు ఒక మాట, డివోర్స్ డాటర్ బెటర్ దాన్ డెడ్ డాటర్ బెటర్ దాన్ డివోర్స్ డాటర్ అని. వీళ్ళైతే తల్లిదండ్రులు కాదమ్మా. వీళ్ళు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కృష్ణం వందే జగద్గురులో అమ్మాయి నయనతార ఒక మాట మాట్లాడుతుంది. ఈ దుర్మార్గులు దుష్టులు ఎలా పుట్టుకొస్తారు అని అంటే, భార్యాభర్తలు సంసారం చేస్తే ప్రేమతో నేను పుట్టాను అనుకునేవాడు మనిషి అవుతాడు, మా అమ్మా నాన్న పడుకుంటే నేను పుట్టాను అనుకున్నవాడు కామాంధుడు అవుతాడు, దరిద్రుడు అవుతాడు అని. మరి వీళ్ళు ఎలా పుట్టారు అనేది మనం ఆలోచించాలి. బిడ్డని భారంగా భావించేటటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రేమతోటి బిడ్డను కన్నారా లేకపోతే కామంతో బిడ్డను కన్నారా, వాళ్ళది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సో ఇండిపెండెంట్ ఉమెన్, ప్రస్తుతం వర్కింగ్ విమెన్ చాలా సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి ఎటువంటి సొల్యూషన్స్ మనం తీసుకోవాలి అంటే, అక్కడ ఎదిరించేసేయాలా? ఇప్పుడు ఖచ్చితంగా ఒక మహిళ వర్క్ చేస్తుందంటే ఫినాన్షియల్ స్టేటస్ కోసమో, ఫినాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని. సో అలాంటప్పుడు ఒక బాస్ కానీ లేకపోతే తోటి ఎంప్లాయ్ కానీ రాంగ్గా మిస్బిహేవ్ చేస్తే ఎదిరించే ధైర్యం లేక జాబ్ పోతుందేమో అనే భయంతో చాలామంది కామ్గా ఉండిపోతుంటారు. అలాంటి వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు టెల్ దెమ్? స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను నిలబడేటటువంటి ప్రతి మహిళ, ప్రతి యువతి ఫస్ట్ నేర్చుకోవాల్సిన 2 అక్షరాల పదం ఒకటి ఉంటుంది, నో. నో అనేటటువంటి పదాన్ని నేర్చుకుని అప్పుడు మీరు జీవితంలోకి అడుగుపెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మహిళ
మీరన్నట్టు అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని ఎలా తట్టుకోవాలి అనే కంటే ఏ సిచ్యుయేషన్ అయినా నేను తట్టుకోగలను అని ఫస్ట్ స్టెప్ ఇన్ టు దట్. అంతేగాని లోపలికి వచ్చిన తర్వాత మీరన్నట్టు హెరాస్మెంటో, కమిట్మెంట్సో, ఇంకోటో ఫేస్ చేస్తున్నప్పుడు సే నో. ఎప్పుడు ఉమెన్ నో చెప్తుందో తెలుసా? తన మీద తనకి విశ్వాసం ఉన్నప్పుడు, తన నాలెడ్జ్ మీద తనకి గ్రిప్ ఉన్నప్పుడు, తన నాలెడ్జ్ ఎంత ఉందో తనకు పూర్తిగా తెలిసిన రోజున షీ విల్ సే నో. ఎందుకంటే ఈ ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్ ఉందమ్మా, ఇంకొక ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్ ఉంది. ఈ దునియాలో ఆడది లొంగిపోయి బ్రతికే ఎంత నీచమైన స్థితి ఎక్కడా లేదు, అంటిల్ అన్లెస్ తన బలహీనురాలైతే తప్ప. నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు? డబ్బు విషయంలో బలహీనంగా ఉన్నావా, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి బ్రతకలేననేటటువంటి భయం బలహీనతలో ఉన్నావా? ఈ రెండిట్లో ఏ బలహీనతలో ఉన్నావో నువ్వు నిర్ణయించుకో. నీకు నాలెడ్జ్ లేదు, ఇక్కడ లొంగిపోయి కళ్ళు మూసుకొని కూర్చున్నాను, సరే వాడేవో అడిగింది ఏదో తీర్చేస్తాను పర్వాలేదు అనుకున్నప్పుడు నీకు నువ్వు చచ్చిపోయినావు ఆ నిమిషం. అంతే, మనస్సాక్షి ఒకటి. రెండవది, నేను బయటికి వెళ్ళినా కూడా నేను బ్రతకలేను, నాకు నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు నువ్వు లొంగిపోయి బ్రతుకుతావు. నువ్వు ఏ విషయంలో ఉన్నావు అది ప్రతి ఉమెన్. ఇక్కడ చాలామంది నా దగ్గర చాలామంది పిల్లలు కూడా, యాంకర్స్ కూడా చాలామంది చాలా విషయాలు చెప్పి బాధపడుతూ ఉంటారు. నేను వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా చెప్పి పంపిస్తాను. మీకేం కావాలమ్మా? జీతం కావాలా, జీవితం కావాలా? జీతం కావాలి అంటే నా దగ్గరికి రాకండి, జీవితం కావాలంటే రండి, బోల్డ్ అని ఉన్నాయి మార్గాలు. నువ్వు యాంకర్గా స్థిరపడాలి అని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు పట్టుదలగా ఉండాలనుకున్నప్పుడు సే నో. నువ్వు నీలో టాలెంట్ ఉండి నువ్వు తప్ప ఆ ఇంటర్వ్యూ ఎవరు సక్రమంగా చేయలేరు అనుకున్నప్పుడు ఎదురు వచ్చి ఖచ్చితంగా ఛానల్ నిన్నే పెట్టుకుంటుంది. ఎందుకు అనంటే అవతల సీట్లో కూర్చున్న వాడు కూడా నిన్నే డిమాండ్ చేస్తాడు కాబట్టి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా, ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఫోన్లు చేస్తారు, మేడం నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. నేను ఎవరికి పడితే వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. ఇక్కడ నేను ఎవరిని అవమానించాలని కాదు, నా సబ్జెక్ట్ నేను చెప్పాలంటే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని నన్ను అడిగేటటువంటి ఆ స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను. లేదు అనంటే ప్రతి ఒక్క ఛానల్లో కూర్చొని రోజు ఒక 100 ఎపిసోడ్లు నేను ఇవ్వగలను. అంత సబ్జెక్టు నా దగ్గర ఉంది, అంత కెపాసిటీ నా దగ్గర ఉంది. బట్ ఎవరికి పడితే వాళ్ళకి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను, ఎవరిని పడితే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను. బికాస్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు నాకు కావాలి. ఆ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. 1, 2 అంటారా, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, అది తీసి పక్కన పెడితే. బట్ రెగ్యులర్గా ఇది ఉండదు. సో యాంకర్గా నువ్వు ఉన్నప్పుడు ఫస్ట్ నీలో నాలెడ్జ్ ఉందా లేదా? నాలెడ్జ్ ఉందలే, నాలెడ్జ్కి తగ్గట్టు యాంకర్గా నీ అపియరెన్స్ మార్చుకో. చాలా మంది ఇంకా పిల్లలు ఏమంటారు, మేడం యాంకరింగ్లో ఉంటే ఇవన్నీ చేయాలా, హెయిర్ కట్ చేసుకోవాలా, లిప్స్టిక్ వేసుకోవాలా, ఇది వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలా, లిప్స్టిక్ వేసుకోవాలి. ఎందుకంటే అది నీకు అక్కర్లేదు, కెమెరాకి అవసరం. అలాగే ఎప్పుడైనా సరే కెమెరాలో కనిపించేటప్పుడు, ఇప్పుడు మీరన్నారు నేను పుట్టి పెరిగిందే ప్రెస్ మీడియాలో, నా ప్రొఫెషన్. ఓకే, ఇక్కడ 94 నుంచి స్టార్ట్ అయింది, 95 నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్. అంటే కరెక్ట్గా 30 years. ఓకే, నేను ఎప్పుడు స్క్రీన్ మీదకి రాలా. నేను స్టార్ట్ చేసిందే శాటిలైట్ ఛానల్స్లో నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత నేను ప్రింట్ మీడియాలో కూడా నేను వర్క్ చేశాను. నేను మ్యాగజైన్స్కి చేశాను, వాటికి అన్నిటికీ చేశాను. ఎప్పుడూ నేను కెమెరా ముందుకి రాలేదు. కారణం ఏంటి అంటే, కెమెరా ముందుకు వెళ్తే మేకప్ వేసుకోవాలి, ఆ మేకప్ ఎవరో వేస్తారు, హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేసి కెమెరా ముందు కూర్చోవాలి, వద్దు అనేసి నేను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేసి అంటే నేను సేవ్ అయితే చేయాలి, నేను ఒక ఇదైతే ఎరా క్రియేట్ చేయాలి. అది ఆన్ కెమెరా ఎందుకు, ఆఫ్ కెమెరా బోల్డ్ అండ్ సంచలనాలు నేను క్రియేట్ చేసిన. కానీ తర్వాత ఏమైంది, నా ప్రొఫెషన్కి నేను రిటైర్డ్ అయిపోదామని డిసైడ్ అయిపోయినా. నేను ఇంకా చాలా పరుగులు పెట్టాను, వద్దు. ఇప్పుడు వచ్చిన జర్నలిజం చూస్తే మాకే కుండలు దడొచ్చేస్తుంది. బాబు ఇది ఈ జర్నలిజంలో మేము ఉండలేము అని బయటకు వచ్చేసిన తర్వాత నథింగ్ బట్ జర్నలిజం. ఎవడైనా సరే మాట్లాడండి, నేను డామ్ ఛాలెంజ్ చేస్తా. అలాగని సంస్థ నడపడానికి డబ్బులు అవసరం, డబ్బులు కావాలి, కానీ డబ్బే ఛానల్ కాదు. ఈ జర్నలిస్టులను చూస్తుంటే మాకు భయం వేసేసి దండం పెట్టేసి పక్కకి తప్పుకున్నాం. మేము పక్కకి తప్పుకున్న తర్వాత ఇదిగో మన వాసుగాళ్ళు అంటే వాళ్ళు ఎమ్మడబడతారు అనమాట. అమ్మా నీ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్తావో సస్తావా, ఇప్పుడు ఎన్నిసార్లు పారిపోతే ఎన్నిసార్లు పట్టుకుని వచ్చి కూర్చోబెట్టున్నాడు. ఓకే, చెప్తావా అన్నప్పుడు మొదట్లో వితౌట్ మేకప్ కూర్చున్నా. నేను చూసుకుంటేనే భయం వేసింది. నాకు చూడబుద్ధి కాలేదు. అప్పుడు నాకు ఆలోచించిన తర్వాత ఇట్స్ రియల్లీ పబ్లిక్ వాంట్స్ సంథింగ్. ఎట్లాగే ఏంటి అని అంటే చూసిన తర్వాత నాకే బాగాలేదు అని చెప్పేసి నాకు నేనే కొంచెం మేక్ ఓవర్ చేసుకొని
ఆ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత బాగుంది, నేను కూడా బాగుంటాను అన్నట్టుగా నాకు నేనే చూసుకునే ఒక ముచ్చటగా చూసుకునే ఇది వచ్చింది. తర్వాత ఆటోమేటిక్గా వీడియోస్ అనేటటువంటి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అంటే అమ్మా, ఇది ఒక మనిషి ఎప్పుడైనా సరే చూడగానే ఒక అట్రాక్షన్ అనేటటువంటిది ప్రతి మనిషి కోరుకుంటాడు. అంతవరకు ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు కొంతమంది యాంకరింగ్లు చూస్తున్న వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ, వాళ్ళ ఇది కానీ, వాళ్ళు ఎదురుగుండా కూర్చునే గెస్ట్ని బట్టి కూడా నీ మేకప్ ఉండాలి. ఇది ఎంతమందికి తెలుసు? నువ్వు చేసే ఇంటర్వ్యూని బట్టి నీ డ్రెస్ సెన్స్ ఉండాలి. ఇది ఎంతవరకు తెలుసు? ఎవరికి తెలుసు? అందరికీ తెలిసింది ఏంటంటే, ఈ రోజు నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇంత ఎక్స్పోజ్ చేస్తూ కూర్చుంటే అందరు చూస్తారు కాబట్టి అనే దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూస్తే నిజంగా నాకు నవ్వు వస్తుంది. మీరన్నారు చూసారా ఇందాక, లొంగిపోవడమా లేకపోతే ఇంకోటి చేయడం అంటే, మరి వాళ్ళు దేనికి ఇది అవుతున్నారు? అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ సమానత్వం, మా బాడీ మా ఇష్టం, మేము ఎలా అయినా ఉంటాము అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా. నీ బాడీని ప్యాక్ చేసి నువ్వు లోపల పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. నీ బాడీని ఓపెన్ చేసి నువ్వు ఇంట్లో తిరుగు, నాకు అభ్యంతరం లేదు. నీ బాయ్ ఫ్రెండ్ల ముందు తిరుగు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు అడిగిన వాడికి అడగని వాడికి చూపించుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు కనపడద్దే. నాకు కనపడితే నాకు అభ్యంతరం వస్తుందమ్మా. ఎందుకంటే నువ్వు ఓడ తీసుకుని కూర్చునే, నా ఇంట్లో నా కొడుకు చూస్తాడో, నా మొగుడు చూస్తాడో, లేకపోతే ఇంకెవడు చూస్తాడో, నా తండ్రి చూస్తాడో, ఎవడు చూస్తాడో, సొంగలు గార్చుకుంటే నాకు తిక్కర ఎగుతుంది కదా. అప్పుడు చెప్పు తీసుకొని నేను వస్తా. అర్థమైందా? ఉండద్దని ఎవరు అనరు. నీ ప్రొఫెషన్ ఫ్యాషన్ డిజైనర్గా నువ్వు ఉంటే నువ్వు వేసుకో. ఏదైనా స్పెషల్ సాంగ్ ఒక స్పెషల్స్ ఉన్నప్పుడు వేసుకోండి. ఇప్పుడు నేను అన్నది అదేనమ్మా. అక్కడ సీట్లో కూర్చున్నప్పుడు కూడా ఒక యాంకర్ ఇంటర్వ్యూని బట్టి కూడా వాళ్ళు మౌల్డ్ చేసుకోవాల్సిన ఆహార్యాన్ని మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆకారాన్ని మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారం మీరు కూర్చోండి. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటే మీరు పట్టు చీర కట్టుకురండి, కానీ దానికి తగినటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడు కానీ ఆ ఒక ఫారినర్ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే ఒక హయ్యర్ దీన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, ఒక ప్రొఫెషనల్గా మీరు రావాల్సినటువంటి భాషా వేషం వేరే ఉంటాయి. ఆ స్టైల్లోనే మీరు వచ్చి కూర్చుంటేనే యంగ్స్టర్స్ చూస్తారు. యంగ్స్టర్స్కి మీరు చెప్పాల్సినటువంటి అవసరం, దానికి ఒక డ్రెస్ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. అరే నువ్వు బాత్రూంలోకి తీసుకెళ్ళి భోజనం చేస్తాను, బాత్రూమ్ నీట్గా ఉంది కదా, నా ఇష్టం, నా భోజనం నువ్వు చేస్తానంటే నాకు వాంతి వస్తుంది. నేను దగ్గర కూడా పెట్టుకోను నేను. అంతే. అంటే ఆ మాత్రం బాత్రూమ్కి నువ్వు భోజనం ప్లేస్కి తెలియనంత స్థితిలో మాకొచ్చి క్లాసులు ఈరోజు పీకుతుంటే మండుతుంది. ఎందుకంటే మీలాగా యవ్వనం దాటొచ్చాం, మీలాగా ప్రొఫెషన్లో మేము ఉన్నాం, మీలాగా మేము ఎత్తుపల్లాలు చూసొచ్చాం. మాకు చెప్పొద్దు, వేరే ఇంకెవరికైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నిజంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసము పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చిగా బట్టలు వేసుకోవడము, ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. అది నిజంగానే ఎంతవరకు కరెక్ట్? నిజంగా అది జరుగుతుందా? అమ్మా నేను ఇక్కడ అంటే కొన్ని అకౌంట్స్ చూస్తే అనిపించింది, అందుకనే ఈ మాట అడగాల్సి వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నాలెడ్జ్ లేదు. నాకున్న నాలెడ్జ్ విప్పి చూపించా. నాకు నాలెడ్జ్ ఉంది, నువ్వు అడుగు. నాకు తెలిసిన సబ్జెక్టు నువ్వు ఎన్ని గంటలు కూర్చోబెట్టి మాట్లాడని నేను మాట్లాడతా. నాకు తెలిసిన సబ్జెక్టు, నేను నమ్మినటువంటి ఇష్యూని నేను జనాల్లో ఎంత బలంగా తీసుకెళ్ళాను. మరి ఇన్ని సంవత్సరాల మట్టి నేను దీని ముందు ఉన్నాను కదా, మరి ఏ విషయంలో నేను చెప్తూ ఉన్నాను. చాలామంది నా దగ్గర వచ్చి అంటూ ఉంటారు, మేడం మీ చీర కట్టడం చూసిన తర్వాత మేము చీరలు కట్టుకోవడం మొదలుపెట్టాం మేడం అని చెప్పేసి. ఇవాళంటే చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఆన్ స్క్రీన్ వచ్చారు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? ఒక ఆరాని నేను క్రియేట్ చేశాను. అది గర్వంగా చెప్పుకుంటా. ఎవడు కుళ్ళుకున్నా, ఎవడ ఏం చేసుకున్నా ఖచ్చితంగా ఇవాళ మోటివేషన్ అనేటటువంటి పదానికి కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటటువంటి పదానికి కానీ, ఒక విశ్లేషణకు కానీ ప్రియా చౌదరి వాయిస్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. మిమ్మల్ని చూసి కెరియర్ గా మార్చుకున్న చాలా మంది, నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. మీకు తెలుసు. ఎస్, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది మేల్ పర్సన్స్ కూడా వచ్చి నాకు చెప్పారు, మేడం మీలాగా మేము కనపడాలి టీవీలో, మీలాగా మేము తయారవ్వాలని. బర్నింగ్ ఇష్యూస్ గురించి మీరు చెప్పే సొల్యూషన్స్, మీరు తీసుకెళ్లే విధానము, దాన్ని బట్టి చాలా మంది కెరియర్ని చూస్ చేసుకున్నారు. ఎస్, కెరియర్గా చూస్ చేసుకున్నారు. మరి ఏ ఎక్స్పోజింగ్ ఉందమ్మా ఇక్కడ? నాలెడ్జ్ ఎక్స్పోజింగ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ గుడ్డలోడు తీసుకుని చూసిన వాళ్ళు సొంగగార్చుకొని చూస్తారేమో, కానీ వాళ్ళని ఎక్కడైనా ఒక గౌరవప్రదమైనటువంటి ప్లేస్లో వాళ్ళని చూడగలమా మనం? ఒకవేళ వాళ్ళని పిలవగలరా? వాళ్ళు రాగలరా? వాళ్ళు ఎక్స్పోజ్ చేసే ప్లేసుల్లో మాత్రమే ఎక్స్పోజ్ అవుతారు తప్ప, ఎక్స్ప్లెయిన్ చేసే చోట మాత్రం ఉండేది సభ్యత, సంస్కారం. ట్రూ.
డెఫినెట్లీ. సో ఫైనల్లీ హౌ డూ యూ వాంట్ టు ఎండ్ దిస్? వాట్ డూ యూ వాంట్ టు సే? అంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్క అమ్మాయి మనం మాట్లాడుకున్న ఏదో ఒక సిచ్యువేషన్ ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ ఉద్యోగం పోతుందో లేకపోతే ఈ అవకాశం పోతుందో అని మీరు అనుకుంటే నేను ఒక్కటే చెప్తున్నాను, మిస్ చేసుకున్నానని బాధపడకండి. దీనికంటే మంచి అవకాశం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మీరు ఏ విధంగా నిలబడుతున్నారు అనేటటువంటిదే విశ్వం చూస్తుంది. ఇలాంటివి కూడా, ఎందుకంటే ఇందాక మీరు భోజనం చేసేటప్పుడు కూడా నేను ఒక మాట మాట్లాడాను. మీరు ఒక గట్టి పాత్ర తీసుకున్నప్పుడు దాన్ని నిజంగా మనం కథల్లో కూడా చదువుకున్నాం. ఇంకా క్లియర్గా నేను అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మునీశ్వరుడు తపస్సు చేస్తుంటే రంభా ఊర్వశులు వస్తారు. ఎందుకు వస్తారండి? దాన్ని చాలామంది చండాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వస్తారు అని అంటే, అతన్ని పరీక్షించడానికి, అతనిలో నిగ్రహం అంటే ఒక స్థాయిని ఇవ్వాలి. అంటే విశ్వం కూడా మీలో ఏ బలహీనతలు ఉన్నాయా లేవా, మీరు దానికి సంపూర్ణంగా అర్హులా కాదా అని టెస్ట్ చేసిన తర్వాతనే ఆ ఇది ఇస్తుంది. అలాగే మీరు ఒక చోటకి వెళ్ళి అది చాలా ఏంటి నీకు 25,000 నేను 50,000 ఇస్తా కమిట్మెంట్ అడిగితే 50,000 నేను పోగొట్టుకుంటానేమో, ఈ ఛాన్స్ మళ్ళీ రాదేమో, నా మొక్క ఎవడో దేకడు, లేకపోతే నన్ను ఎవడో దేకడు, వీడు 50,000 ఇస్తానన్నాడు కదా అని నువ్వు వెళితే అవతల నీకు విశ్వము 1,50,000తో సిద్ధంగా ఉంది నీ నిజాయితీగా పనిచేసేది. అది నువ్వు కోల్పోయావు. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రాసి పెట్టుకోండి, లార్జ్ ఆపర్చునిటీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. ఒక అవకాశం విశ్వం మీకు ఇచ్చేటప్పుడు ఎన్నో పరీక్షలు పెడుతుంది. తట్టుకొని నిలబడిన రోజున అద్భుతమైన కెరీర్ మీ సొంతం అవుతుంది. నా లైఫ్లో కూడా, నా కెరీర్లో కూడా నేను ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో అవమానాలు, ఎంతోమంది ఈర్ష్యతో ఎన్నో చేశారు. అన్నిటినీ ఓర్చుకున్నా, తట్టుకున్నా. ఏడ్చిన క్షణాలు లేవా అంటే గుండె పగిలి ఏడ్చిన క్షణాలు చాలా ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్లు తుడుచుకున్న తర్వాత బయటికి వచ్చిన లావా ఏదైతే ఉందో, ఉబికిందో, అది జనాలందరికీ వాళ్ళొక బాట అయింది. ఫైర్. ఇట్స్ ట్రూ. ఎందుకు అనంటే నేను ప్రతిదీ చూసొచ్చాను. ఎందుకు ఓటమి చూసొచ్చాను, గెలుపు చూసొచ్చాను. కాబట్టి వీటి గురించి క్షుణ్ణంగా నాకు తెలిసినంత స్ట్రాంగ్గా చెప్పగలను అనంటే ఇవి నా జీవితంలో నుంచి వచ్చిన మాటలు తప్ప పుస్తకాల్లో చదువుకుని పట్టుకుని వచ్చినాయి కాదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మెసేజ్. థ్యాంక్స్ అ లాట్.